పాస్పోర్ట్ తీసుకొని ఏం జరిగిందన్నా? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? డీజిల్ బంక్ కాడికి పోయినాను. డీజిల్ పాన్యం పోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వెయిట్ చేశాను. ముందర బండి కూడా నాదే. ఆ బండి కొంచెం ముందు పెట్టిపోయి ఈ బండి నిగిలిన బండి మళ్ళీ ముందుకు వస్తుంటే ఈ పేరు వచ్చేసి సూరారెడ్డి కొడుకు అంట ఆ పిల్లోడు. అంతవరకు నాకు తెలియదు సూరారెడ్డి కొడుకు నా ఈ కోరుకల దావల రూట్ లో ఉంటారు. సూరారెడ్డి కొడుకు అతను ఫోన్ లో ఎవరికి పిలిపించాడు. ఒక 5-6 మంది వచ్చారు. నాకు డీజిల్ కూడా అవసరం లేదని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోయి పక్క పెట్టుకున్నామండి. నువ్వే పట్టించుకోపో అని చెప్పి నాకు ఆయనకి వద్దడం జరిగింది బాగా. అని నాకు అవసరం లేదు అని చెప్పి పక్కకు వచ్చేసాను. అంటే నేను నడిచాను, అతను నడిచాడు. అతను కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే మాకు కొంచెం నచ్చక నేను పక్కకు వచ్చేసినాను అడిగిన. అంతలోపల బండి ఎక్కి రేపులో ఒక 2 వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మొత్తం మళ్ళా ఒక 6 మంది సడన్ గా వచ్చి ఒకటేసారి మీద పడ్డారు. పిడిగుద్దులతో ఎట్లా పడితే అట్లా గుద్దినారు, చేసినారు. ఇక్కడ ఫస్ట్ గుండె మీద కొట్టారు. ఫస్ట్ అది నాకు అంత మందిలో కనపడలేదు. కొడుతుంటే నాకు ఏమో అర్థం కావట్లేదు. కొడుతున్నారు, చేస్తున్నారు. బండి ఎక్కిన తర్వాత ఇక్కడే చంపి నిన్ను పాతి పెడతారా ఈడ సబ్ ఈరోజు మళ్ళా నేను ఆల్రెడీ పోయించా సబ్జెక్టులకి మళ్ళా పోతా అని వాళ్ళ ఒక వ్యక్తి అన్నాడు. ఇంకా జరిగిందని ఆ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాను. కొంచెం ఇంటి దగ్గర ఉన్నాను. మళ్ళీ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారికి కంప్లైంట్ రాసుకున్నారు. అయితే ఇష్టం వచ్చేట్లు కొట్టాను సార్. ఒక 6 మంది దాకా ఉన్నారు. ఇష్టం వచ్చేట్లు మనం కొట్టారు. మెయిన్ కారణము ఆ పిల్లోడు సూర్యారెడ్డి కొడుకు. ఆ పిల్లోడి పేరు నాకు బిట్టు. నా పేరు దేవేంద్ర. ఇంజూరీ అయిన అతను మా బావగారు మధుకుమార్ అని. అతను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకోవడానికి వెహికల్ తీసుకెళ్లాడు. అతని కారు. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు సిద్ధార్థ అలియాస్ బిట్టు ఏదో అంటారు అబ్బాయి పేరు, మాకు కూడా అంత తెలియదు. ఆ అబ్బాయికి మధుకుమార్ అతనికి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో మాట పెరిగి వాళ్ళ అనుచరులతో మా బావగారి మీద దాడి చేయించారు. భయంకరంగా గాయాలు జరిగాయి. హాస్పిటల్లో ఉన్నాం మేము. ఏమిటితో కొట్టారో తెలియదు సార్. వాళ్ళ చేతుల్లో చిన్న ఆయుధాలు ఏవో ఉన్నాయి. ఆయుధాలతో బాగా ఇంజురీ చేశారు. రక్తాలు గారాయి బాగా. చెవులో, ఈ తల పైన, ఈ గుండెల పైన, ఇక్కడ కడుపు మీద అంతా ఇష్టానుసారంగా దాడి చేశారు. వెన్నెముక సైడ్ కూడా దాడి చేశారు. ఇంతకుముందు ఎప్పుడు లేవు సార్ ఇటువంటి. దాడి చేసిన వాళ్ళ పేర్లు ఒకరి పేరు సుధాకర్, ఒకరి పేరు సురేంద్ర అని ఏదో ఉంది సార్. వాళ్ళ పేర్లు కూడా నాకు అంతగా క్లారిటీ లేదు. వాళ్ళు చెప్తుంటే విన్నాను. ఊరు దాడి చేసిన వ్యక్తులు పాణ్యం వాళ్ళే అన్నారు. ఈ అబ్బాయి మటుకు సూర్యనారాయణ రెడ్డి గారు, సద్వేల సూర్యనారాయణ రెడ్డి కుమారుడు బిట్టు. और ईसाइयों के ऊपर हर जगह अटैक को अच्छा है। एक मुसलमान संडे के दिन चर्च में
प्रेयर के लिए लोग आते हैं, वहाँ पे बजरंग लोग जाके उनको साथ नहीं देना है। ये अपर कास्ट लोगों को किसी ऑर्गेनाइजेशन की डायरेक्शन की जरूरत नहीं मिलने वाली है। आप विड्रा हो गए तो वोट नहीं बढ़ता, दोनों चीजें भी बोले। तो जब हम लोग ये मुस्लिम इंटेलेक्चुअल्स को बड़े आजीजी से समझाए, 2012 में जगनमोहन रेड्डी साहब ईडी के केस में 16 महीने जेल में गए हैं, उनके ऊपर और भी 33 केसेस नहीं। ये केसेस के ऊपर प्रेशर क्रिएट नहीं होना बोले तो जगनमोहन रेड्डी साहब नरेंद्र मोदी क्या बोले वो सुनना है, नहीं सुने तो फिर एक मरतबा इन्होंने जेल में चले आते बोलकर ये सब धोखा है, ऐसा समझे हम लोग पूरे लीडर्स को। आने नहीं 4% दिया है, आरोग्यश्री बहुत अच्छा है, वगैरह वगैरह बोले ठीक है बोलकर हम हमारे नेशनल लीडरशिप से रुझू हुए तो नेशनल लीडरशिप की तरफ से ये किया हम लोग मुस्लिम एम्पावरमेंट के लिए, दलित एम्पावरमेंट के लिए, SC ST OBC के एम्पावरमेंट के लिए करते हैं। जहां कहीं आपको एक दलित एम्पावर होते हुए पॉलिटिकल नजर आ रहा है, हमारा सपोर्ट रहेगा। जहां SC ST का भाई हमारा MLA कंटेस्ट करवाए, अगर उसे जरूरत है हमारे सपोर्ट की तो हमारा सपोर्ट का ऐलान करना है। उसी तरह एक मुस्लिम MLA टिकट मिल रही है, अगर मुस्लिम कम्युनिटी से उसको फायदा है, मुस्लिम पॉलिटिकल एम्पावर हो रहा है तो हमारा सपोर्ट रहेगा। लिहाजा आप विड्रा हो जाओ बोलकर बोले, मैं बात खुशी के साथ हमारे लीडरशिप का कहना मानकर हम लोग विड्रा हो रहे हैं। आपको मालूम होना चाहिए अभी जो टीडीपी हुकूमत बनने के बाद मई के 18 तारीख 2025 को नेल्लूर डिस्ट्रिक्ट के कोवूर कॉन्स्टिट्यूएंसी के नल्लाप्पा रेड्डी प्रसाद रेड्डी प्रेस कॉन्फ्रेंस में कहते हैं कि बहुत बड़ी गलती हो गई, एनडीए से हम लोग जुदा हो गए। अगर जुदा नहीं होते तो हम लोग फिर इस मतलब इक़्तिदार में आते। हम हर बिल की तारीफ नरेंद्र मोदी जो भी बिल लाते हैं उसकी हम लोग तारीफ करें हैं बोलकर प्रेस कॉन्फ्रेंस में एक YSRCP का 6 टाइम्स का MLA अनाउंस करता है, फिर भी मुस्लिम लीडर्स को शर्म नहीं आती। हम लोग बोले 2019 में नहीं, ये ड्रामा चल रहा, ये जो बैकडोर से नरेंद्र मोदी के दिलों को सपोर्ट करने वाले हैं, ये जगनमोहन रेड्डी, ये जो हम लोग यूज करते हैं एज ए पॉलिटिकल वोट बैंक की तरह बोले इंशाल्लाह इसका इसलिए कि हमारी मेहनत कर रहे जाए, मेहनत करते जाए, काम करते जाए, लेकिन मायूसी हो जाती है। अगर हम ज्यादा काम करने के बाद उसका रिजल्ट हमें नहीं मिला तो दूसरे लोग थे हमारे बोलने वाले थे दूसरी चीज को दिखा सकते हैं। ऐसी आवाजें तमाम में आ रही है, लेकिन अच्छी हो ऐसी बातें आ रही हैं। उन बातों को हम पुरस्कार डालने के लिए कुछ ऐसा आइंदा में कदम उठाने की जरूरत है, मजबूती से काम करने की जरूरत है। ये जो अब यहाँ पर बैठकर हम बात कर रहे हैं इसकी जरूरत भी है कि हम अवेयरनेस हर मोहल्ले में जाए, हर गली में जाए, हमारा अवेयरनेस हर एक को पहुँचने की। जैसे कि मेरे साहब ने बताया कि जो बातिल है सामने वाला है बहुत तेजी के साथ काम कर, सामने वालों की चीजों को देख कर अटैक करना। तो हम भी ऐसी कुछ चीजें हमारी कौम में जो हक है हम करना चाहते हैं, हम कर रहे हैं, उसको और मजबूती के साथ ले जाने की जरूरत है। अल्लाह हमें सामने करने की तौफीक अता फरमाए। ఇదొక పాయింట్. రెండో పాయింట్ అన్న చెప్పాడు, వెరీ ఎక్సలెంట్ గా చెప్పాడు. అవి ఎలా వాస్తవాలే కదా మనకందరికీ తెలుసు. అలాగనే ఇంకొకటి RSS అంటే చాలా మందికి తెలియదు. అది RSS అంటే లోపల దూరకుండా పోయి లాస్ట్ మనుషులను లేకుండా చేశారు. ఆ దాంట్లో ఎవరున్నారు? మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతటి వాటిలో మనలందరినీ పైన మాత్రం ఓకే ఇది కాదు, మనసులో నుంచి రావాలి. ఆయన చెప్తున్నారు వాళ్ళందరికీ లోపల చేసేది లోపల చేస్తున్నాడు. ఆ రాజకీయాలు మన కోసం ఉంటారా? మన దేశాన్ని మనం కాపాడుకోలేమా? RSS అంటే చాలా వరకు నిజాయితీగా ఉండలేదు. వాళ్ళు చేసే అతిక్రమాలకు కానీ బాగుంది. సమయం లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చిన జేఏసీ నాయకులకు, మన మానవ నాయకులకు, ఈ SDPI పార్టీ వాళ్ళకు కూడా రేపు స్థానిక సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తే కావాలంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పార్టీ తీసుకుని కూడా మా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పార్టీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ మీరు ఏ విధంగా మీరు నిర్మించినారో
స్థానిక ఎలక్షన్లకు కూడా పిలిచి ఎక్కడ మెజార్టీ ఉన్నారో అక్కడ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి మాలమాలను కానీ ఇట్లా వేరే పార్టీలు కానీ వాళ్ళకి వచ్చి మద్దతు ఇస్తే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం బాగుంటుందని చెప్పి నా యొక్క సందేశం ఇస్తున్నాను. ఈరోజు నేను మీతో రెండు విషయాలు చెప్తాను. మనం బీజేపీలో పోరాడాలి. ఈ రాష్ట్రంలో మనం ఏ పార్టీలో అయితే మనం అధికారం ఇస్తున్నామో వాళ్ళంతా బీజేపీ తొత్తులుగా ఉంది. ఈరోజు డీలిమిటేషన్ బిల్లుని ఈరోజు వాళ్ళు వ్యతిరేకించకుండా సౌత్ ఇండియాకి చిన్న పార్టీలన్నీ ఒకటి మాట వరకే పరిమితం కాకూడదు. చిన్న చిన్న పార్టీలన్నీ ఖచ్చితంగా ఒకటవ్వాలి. మీరంతా మళ్ళీ మీటింగ్ పెట్టండి సార్. आप फिर से मीटिंग कर दीजिए क्योंकि हम लोगों को लोकल पार्टी इलेक्शन में जरूर हम लोग पार्टिसिपेट करना है. मेरे तरफ से यही आपको रिक्वेस्ट होगी. और एक రోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్ లో ఒక భర్త భార్యని చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య, ఇతనిది రుద్రవరం మండలం. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ భార్య ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్యాభర్తల గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్దమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది. చంపి పరారవడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పట్టణ సిఐ నాగరాజారావు గారు మా సిబ్బంది అందరితో సహకారంతో ఈ రోజు ఈవినింగ్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జరిగిన 24 hours లోనే ముద్దాయిని కస్టడీకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. ఈ కేసులు దర్యాప్తును కూడా స్పీడ్ గా చేసి కేసులో ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ భార్యాభర్తల కేసుల్లో ఈ తొందరపాటు వీటి వలన జరుగుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎవరన్నా భర్త బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ద్వారా కేసు నమోదు చేసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. కానీ అలా లాంగ్ పెండింగ్ ఉంటే ఇలాగే దారి తీస్తున్నాయి. కాబట్టి ఇది బాధాకరం. ఎవరైనా ముందు ఏదైనా ఉంటే కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇలాంటి ఘాతుకమైన చర్యలు జరగకుండా తదుపరి చర్యలు మేము తీసుకోగలం. థ్యాంక్ యూ. ముద్దాయిని బైపాస్ లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నాడు. తర్వాత కోర్టులో హాజరు పెడతాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़ी गम के साथ ये बात कहता हूँ मैं, ये महीना 19 तारीख को हाजियाँ 170% हाजियाँ मदीने को रवाना हुए। आज तक अब तक उनका लगेज उनके पास नहीं मिला। क्या हालत होंगी वो हाजियों की, एक बार ये तमाम गवर्नमेंट लोगों को मैं तुम्हारे जरिए से पूछता हूँ। कोई लोग एहराम की हालत में रहेंगे, कोई लोग मामूल कपड़े में रहेंगे। 19 से आज तक, आज 23 तारीख है, 4 दिन से वो लोग आंख के कपड़े से क्या हालत होगी उनकी। ये जिम्मेदारी किन्हीं की होती, हज कमेटी क्या कर रही समझ में नहीं आ रहा हमारे। वो लोग अपने आपस में अपने पोस्टों के वास्ते लड़ाई झगड़ा बस यही कर रहे हैं। हाजियों की खिदमत के वास्ते अब कुछ भी सामने नहीं कर रहे। मैं समझता हूँ ये कूटमी प्रभुत्व बीजेपी जनसेना तेलुगु देशम के प्रभुत्व हाजियों की खिदमत करेगी बोल के हमें समझना भी गलत है। मैं तुम्हारे ज़रिए से इस कूटमी गवर्नमेंट को डिमांड करता हूँ, जल्द से जल्द
उनके लगेज उनको पहुंचे सर के कार्रवाई करवाए, वरना हाजियों की दुख आपको अच्छा नहीं होगा, स्टेट को अच्छा नहीं होगा। और एक बात कहना चाहता हूँ, अप्रैल 30-26 को इमाम मौजूनों के तनख्वाह के बारे में आप एक ऐलान बताएं सबिहा परवीन कर्नूल डिस्ट्रिक्ट के। जो भी 5,000 या 10,000 आप दे रहे, उन्हीं का कंप्लीट मस्जिद का रजिस्ट्रेशन सभी आपको बताना बोल के बताएं। गौरव वेतन పొందిన నిలపవేయబడుతుంది। आप मस्जिद का कागज, मुतवल्ली का सिग्नेचर्स सभी आप बताएं, वरना आप इनकी हॉनोरियम सैलरी रुका देंगे। मैं सीधा गवर्नमेंट को पूछता हूँ, आप मुसलमानों की मदद करने हैं या ख़राब करने हैं? मदद करना चाहते हैं तो आप खुल्लम खुल्ला फैसिलिटी बनाइए और तकलीफ को दूर करिए। ये हालत क्या समझ में नहीं आ रहा मेरे को। और रूल सख्त करके और परेशानी करके 30 अप्रैल के अंदर ही आप रजिस्ट्रेशन बताएं। कई मस्जिदा हैं, कई अदमे हैं, रजिस्ट्रेशन के डॉक्यूमेंट्स नहीं है उनके पास। अब उनको रजिस्ट्रेशन बता के लगा के उनको फिर अंदर मिला के क्या हालत हो रहा समझ में नहीं। आप इमाम मौजन के तनख्वाह रेगुलर देते ही नहीं है। हर एक महीना उनको देने का है। 1 साल 8 महीने 11 महीने 13 महीने इकट्ठा करके आप दिए, फिर उसको हमारा सीएम साहब ने इतना दिया बोलकर बता रहे। 5,000 10,000 इमाम मौजन के तनख्वाह के लिए इतने सख्त रूल्स करना भी अच्छा नहीं है। मैं डिमांड करता हूँ गवर्नमेंट को, किसी हालत में ये रूल निकाल डालिए। टेंशन से जैसा गरीब आदमी को पेंशन जैसा दे रहे हैं आप, ऐसा 5,000 10,000 इमाम मौजन के हर एक महीना दिए और उनके दुआ पाइए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। అదే చేసేలా మనకి బాగానే ఉంది। లాస్ట్ ఇయర్ ఏమి ఈ లాస్ట్ కలెక్టర్ రావాలి కదా బాగుంది లాస్ట్ తక్కువ పడుతుంది మన కోసం ఓకే ఓకే సార్, ఎప్పుడైనా ఇష్యూ ఉంటే మనకి సుదీర్ఘంగా గంటన్నర డ్రింకింగ్ వాటర్ మేజర్ గా వేసవికాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్ గా కర్నూలు జిల్లా కర్నూలు కానీ నంద్యాల కానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఎట్లా ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీతి ఏదైతే పెద్దగా లేదు. భవిష్యత్తులో మనం ఎందుకంటే ఆగస్టు కానీ మనకు వర్షాలు పడవనేది ఒక సూచనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నీటి నిల్వలు ఏ రకంగా పెంచుకోవాలా, మన ప్రజలకు సమృద్ధిగా నీళ్ళు ఏ రకంగా అందజేయాలా, దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం. సుదీర్ఘంగా అన్ని ఉన్నారు, ఎండిఆర్ ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ పి గారు ఉన్నారు, మాట్లాడాము. అందరూ చెప్పారు. కొన్ని గ్రామాలు 1-2-3 గ్రామాలు తప్ప లేదు, భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర మన చెరువు నీరు కాలిపోయినా లేకపోతే బోర్లు నీరు రాకపోయినా కూడా మనం అందరం కూడా మన ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ప్రజలకు నీరు అందజేసిన అవసరం మనకుందని చెప్పి మాట్లాడాం.
మిస్ ఫ్యాక్టరీ కూడా మనకు రావచ్చు. ఇప్పటికైతే లేదు మిస్ ఫ్యాక్టరీ. ఇప్పటికైతే ఎక్కడ యాజ్ అన్నావు ఎక్కడ నాకు తెలిసినంత కంప్లైంట్ లేదు మిస్ ఫ్యాక్టరీలో. కంప్లైంట్ రాకుండా మళ్ళీ కమిషనర్ గారికి మన ఇంజనీర్ గారికి చెప్పాం. మళ్ళీ మనం 2027 వరకు మన నిందాల ప్రాంతాన్ని ఇప్పుడు కూడా నీటి ఎత్తులు రాకుండా చేయడానికి ఏం చేద్దాం అనేది ఒక ప్లాన్. మనకు దాదాపుగా పెద్ద చెరువు మీకు తెలుసు. దాని పెద్ద చెరువు కింద మీరు చెరువు గట్టు కిందంతా చాలా వరకు మనకు స్థలాలు ఉంటాయి. మొత్తం ఆక్రమించేశారు. తెలుసు ఆ ఎవరి పేర్లు నేను చెప్పదలుచు కదా. అవన్నీ డ్రైవ్ చేయమన్నాం. అవన్నీ డ్రైవ్ చేయకపోతే అందరూ సక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్ వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి అట్లా బాండ్ సృష్టించుకొని నా పొలం నీ పొలం అని తప్పించుకుంటే సరే ఇంతవరకు ఉండడమే తప్పు. అది ఇప్పుడు కూడా ఏం చేయాల్సింది. ఒకరి మీద మనం నింద చేస్తాం. ఎప్పుడు నింద చేస్తే ఆయన చేస్తాడు పాపం. ఇప్పుడు అనాదిగా వస్తుంది. అది ఉండగానే కాపాడుకోవాలా. అది 2027 వరకు మనకు నీళ్ళు చేసుకోవడానికి సమస్య వచ్చడానికి 700 ఎకరాలు మనకి ఎంత కావాలా. 50 ఎంతకంటే మీకు ఉన్నారు వాస్తవ ఆపరేట్ అంతా ఇంకా వరదలు ఉన్నాయి. ఇంకా వరి వేసుకుంటారు. ఆ దగ్గర రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరాలు వ్యవసాయానికి ఉంది. ఎంత మనం మళ్ళా సంవత్సరానికి పాతది ఒకటి ఉంది, కొత్తది మనం తీసుకున్నాము. మళ్ళా తీసుకోవడానికి ఆస్కారం ఎంత కావాలా మనకు. దానికి దాదాపుగా మ్యాప్ కూడా ఇచ్చినారు. మ్యాప్ లో 150 ఎకరాలు 200 ఎకరాలకు తీసుకున్నామనేది ఒక ఆలోచన ఉంది. ఆ నీళ్లు నిలవలేకపోతే మళ్ళీ భవిష్యత్తు అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉండదు. గతంలో మీరు అనుభవించాం, మనమంతా అనుభవించాం. ఎన్జిఓస్ కాలేజ్ నీళ్ళు పడక ఎన్జిఓస్ కాలేజ్ ఖాళీ చేసే పరిస్థితి వచ్చినది. కాబట్టి అక్కడ 2 ట్యాంకు రిజర్వాయర్లో నీళ్లు మనం కింది ప్రాంతం జలధార కింద నీళ్లు ఇచ్చుకుంటూ ఈ నీళ్లు నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పక్కన ఐలూరు గ్రామం కూడా అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. ఐలూరు కూడా 2 పక్కన లెఫ్ట్ అండ్ రైట్ 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నీళ్ళు అవసరం. నంద్యాల కూడా 3 లక్షల రూపాయల జనాభా ఉంది. మనం ప్రతి రోజు కనీసం 15 నుంచి 20 వేల మంది నంద్యాలకు పోతా ఉంటారు. ఆ ఇంపాక్ట్ కూడా కొత్త మున్సిపాలిటీ భరించుకోవాల్సి వస్తుంది. సార్ వస్తుందంటే